పెట్టినాడు రో నారి బట్టి లాగినాడు రో దందస్తీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మైలా 2000+. పవర్డ్ బై సఫలా ఎరివల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఉత్సాహంగా రెడీగా ఉన్నాము స్టార్ మైలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు వచ్చినటువంటి మన నలుగురు పార్టిసిపెంట్స్ ఎవరెవరు? భాగ్యశ్రీ. హాయ్ మ్యామ్. హాయ్. నా పేరు నో మ్యామ్, యూ కాల్ సుమా. ఓకే డన్. సుమా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దోమల్గూడ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంటీరియర్ డిజైనింగ్ చదువుతున్నాను, డిప్లొమా హ్యామ్స్టెక్ లో. అండ్ నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, ఈటింగ్. బ్రెయిన్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. నాన్ వెజ్? బట్ వి ఆర్ వెజిటేరియన్స్. యు ఆర్ ప్యూర్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. బ్రెయిన్ తింటూ ఉంటారు. యా. శిరీష. హాయ్ సుమా. హాయ్ శిరీష. నేను శిరీష, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ డాన్సింగ్, లిసనింగ్ టు మ్యూజిక్ ఓకే. అండ్ ట్రావెల్ చేయడం, ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం. మంచి మంచి హాబీస్ ఉన్నాయి. వీళ్ళ ఆయన జేబు ఖాళీ అయ్యేలాగా. బాగా. కళ్యాణి. హాయ్ సుమా. హాయ్. నా పేరు కళ్యాణి, నేను హౌస్ వైఫ్ ని, ఆకివీడ్ నుంచి వచ్చాను. ఆకివీడు. ఓకే. వరలక్ష్మి. హాయ్ సుమా. హాయ్. హాయ్. నా పేరు వరలక్ష్మి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నాకు మ్యూజిక్ వినటం, నిద్రపోవడం అంటే బాగా ఇష్టం. ఎంత అద్భుతమైన హాబీలు, రెండు కలిసి ప్రయాణం చేస్తాయి పైగా. ఎందుకంటే మ్యూజిక్ వింటూ ఉంటే మనకు నిద్ర వస్తుంది. అవును కదా. సో మీకు ఆ హాబీ సాటిస్ఫై అవుతుంది, ఈ హాబీ సాటిస్ఫై అవుతుంది. చాలా మంచి హాబీస్ మీవి. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మైలా పవర్డ్ బై సఫలా ఎరివల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 ధూమమకా లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాకా. Start the music. భాగ్యశ్రీ అండ్ కళ్యాణి బరువైన తలకాయలతో మొత్తానికి జింక బాకు బాగానే చేశారు. ఇప్పుడు ముందు మీరు మొదలెట్టండి, రింగ్ వేయండి. ఏమండి, ఇంకొంచెం ఉంటే నానెత్తి మీద వేసేవాళ్ళు మీరు. కిలోమీటర్స్ లో వెళ్తుంది. 40 చేయరా? 20లో వేయండి. 20లో మీరు ఎవరైనా అడగాలనుకుంటున్నారా? అడగండి. మీ పేరు మొత్తం పేరు సుమానేనా, లేకపోతే ఇంకేమైనా అడిషనల్ గా ఉందా? ఉంది, చెప్పండి. కనకాల. కనకాల కాకుండా ముందు పల్లెశన పాచిపెట్టి. యూజర్ నేమ్ సుమా, పాస్వర్డ్ స్టార్ మహిళ.
వావ్. కూర్చోండి. అస్సలు వైరస్ పట్టినటువంటి ఏకైక పాస్వర్డ్ యూసర్ నేమ్ ఇదే. ఈజీగా ఉండేది కూడా. పైగా ఎవరు హ్యాక్ చేయలేరు కూడా, అంతా కాపీ కట్టు పేస్ట్ చేసుకోవాల్సిందే. తీసుకోండి. మీకు ఇంకా ఒకటి కూడా పడలేదండి. ఈ శుభ సందర్భంలో మీరు నన్ను ఏమైనా అడగచ్చు. జోక్ చెప్తాను. వెంకయ్య అనే వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జబ్బు ఉంది చూడమని చెప్తాడు అన్నమాట. ఈ జబ్బు నీకు వంశపార్యపరంగా వచ్చిందా? వంశపార్యపరంగా వచ్చిందమ్మా. వంశపార్యపరంగా. వంశపారంపర్యంగా. ఏంటది? వంశపార్యపరంగా. మాకే రాదనుకున్నా, మీకు కూడా రాదా? వంశపారంపర్యంగా ఏంటది? జబ్బు వచ్చింది అని చెప్పి. వంశపారంపరంగా. వంశపారంపర్యంగా. వంశపారంపర్యంగా. మీరు చెప్పండి ఒకసారి. వంశపారంపర్యంగా. 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 భయపడితే వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత వచ్చింది జబ్బు, ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్తాడు. పెద్ద జోక్ అనుకుంటా, కాళ్ళలో పెడుతున్నాయి, జరగవా కొంచెం. అయితే డాక్టర్ గారు అంటారు ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్తారు. వెంకయ్య అంటాడు మా తాతయ్యకి చేయండి ఆపరేషన్ అవుతే నాకు తగ్గిపోతుందని. వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి వీడికి ఎందుకు. బాగుంది జోకు, బాగుంది అబ్బా, లేవాలనిపించదు. నాకు కూడా బాగుంది కాదు. ఆగండి. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఉండే తేడా ఏమిటో మీకు తెలుసా? ఒక ఎగ్జాంపుల్ గా చెప్పగలరా మీరు? ఓవర్ ఒకటే తేడా. ఓవర్ ఒకటే తేడా. బాగుంది. ఇది కూడా ఇంకో తేడా కూడా ఉంది, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఫ్లవర్ తీసుకొని ప్రపోజ్ చేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, డైరెక్ట్ గా మంగళ వైద్యాలతో సహా తాళిబొట్టు కూడా చేతిలో పట్టుకొని వెళ్ళి ప్రపోజ్ చేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. అమ్మాయి ఓకే అనాలిగా ముందు, ఈలోగానే భాజా భజంత్రీలు ఎందుకు? అంటే ఓకే అనకపోతే ఏడుస్తా వెళ్తాడు కదా, దానికోసం అని. మరి తాళిబొట్టు ఏం చేస్తాడు? అది పక్కన వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అమ్మో, మీవన్నీ ఢీ కొట్టి పెడుతున్నాయి. మీరు ఎక్కువగా ఢీ షో చూస్తుంటారా? ఏంటి లాస్ట్ ఫైనల్ వేసుకోండి. సో ఇప్పుడు చూద్దాము కళ్యాణికి ఎన్ని పాయింట్లు వచ్చాయో. కళ్యాణి 1, 2 పాయింట్లు. భాగ్యశ్రీ 1, 2, 3, 4, 8 పాయింట్లు. కమాన్, మీ జింక వాక్ చూద్దాం. ముందుగా వరలక్ష్మి గారు పదండి. ఓకే, రెడీ వరలక్ష్మి, స్టార్ట్. వేసుకోండి. అరే 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 వరలక్ష్మి, సూపర్. అమ్మయ్యా, మొత్తానికి శిరీషకు కూడా పడింది. కూర్చోండి.
ఒక తండ్రి వచ్చి తన కొడుకుని అడుగుతాడు, ఒరే వంశీ, డైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్కి ఓ 2 ఎగ్జాంపుల్స్ చెప్పు అంటాడు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి దాన్ని చెప్పినట్టు. అట్లాగే చెప్తే వాడు అంటాడు, ఏం లేదు నాన్న, పొద్దున్న నన్ను అరిచావు కదా కోపం వచ్చి, అది డైరెక్ట్ స్పీచ్. రాత్రి మమ్మీ మీద కోపం వచ్చింది చూడు, అయినా నన్నే అరిచావు చూడు, అది ఇండైరెక్ట్ స్పీచ్. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మీద ఇండైరెక్ట్ స్పీచే వాడుతూ ఉంటారు. అది ట్రాజెడీ. అయ్యో, శిరీషకు వచ్చినటువంటి పాయింట్లు 1, 2 అంటే 4 పాయింట్లు. వరలక్ష్మి స్కోరు 1, 2, 3, 4, 5. సో 10 పాయింట్స్. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తాం మామ. మొదటి సెలబ్రిటీ నాగ చైతన్య పక్కన పిక్చర్స్. భాగ్యశ్రీ 10 seconds లోపల చెప్పాలి. కమాల్ లెక్కటండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎవరికైనా తెలుసా? చెప్పండి. మనం కరెక్ట్. మనం ఎలా నాగార్జున పేరుగా శ్రేయ, సమంత పేరుగా నాగ చైతన్య. అదేనా? మీకు -6. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు పక్కన పిక్చర్స్. శిరీష జేబు దొంగ. చూద్దాం. చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. వెరీ గుడ్. బాగా చేశారు భాగ్యశ్రీ అండ్ శిరీష. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెలబ్రిటీ అనుష్క పక్కన పిక్చర్స్.
10, 9. నాగార్జున ఉంటాడు. రగడా రగడా చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున పక్కన పిక్చర్స్. వరలక్ష్మి. వజ్రం. వజ్రం చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ గారు పక్కన పిక్చర్స్. వరలక్ష్మి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. -6. తెలుసా? ఈనాడు. ఈనాడు కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. కోలుతేనే కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ లివ్. మిర్చి సినిమాలో అనుష్కతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ రిచా గంగోపాధ్యాయ, బి తమన్నా. తమన్నా. అయ్యో రిచా కరెక్ట్ ఆన్సర్. తమన్నా కాదు. మీరు చూడలేదా సినిమా? చూసారు, గుర్తు రాలేదా? చాలా సినిమాలు ఒకటేసారి చూస్తే ఇలాగే ఉంటుంది. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఒక ఛానల్లో ఒక సినిమా, ఇంకో ఛానల్లో ఇంకో సినిమా వస్తూ ఉంటుంది. ఇందులో బ్రేక్ రాగానే మనం ఇంకో సినిమాకి వెళ్ళిపోతాం. ఆ కథ ఈ కథ కొంచెం దగ్గరగా కూడా ఉంటుంది. పైగా అదే అనుకొని అది చూస్తాం, మళ్ళీ ఇటు వస్తాం, ఇది చూస్తాం, ఏదో ఒక క్లైమాక్స్ చూసేస్తాం అనమాట. సో అలా జరిగింది మీకు. బోలెడన్ని బంగారు వస్తువులతో నిండిన గోల్డ్ మ్యూజియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్. ఏ సౌదీ అరేబియా, బి కొలంబియా. కొలంబియా. రైట్ ఆన్సర్. 3400 రకరకాల బంగారు వస్తువులు ఉంచినటువంటి మ్యూజియం ఉంది. దాన్ని గోల్డ్ మ్యూజియం అంటారు. దాని విలువ ఎన్నో కోట్ల రూపాయలు ఉంటాయి. 3 పాయింట్స్ తీసుకోండి. శిరీష 2 పాయింట్స్. వరలక్ష్మి 1 పాయింట్.
ఎస్ మ్యాన్ సినిమా హీరోయిన్ ఎవరు? కాజల్. తీసుకో 6. 6 శిరీష. చలామణి నుంచి మాయమైన ఒక రూపాయి నోట్ల ముద్రణను కేంద్ర ప్రభుత్వం ఏ రోజున తిరిగి ప్రారంభించింది? ఆప్షన్స్. ఏ 15 జనవరి 2015, బి 1 మార్చి 2015. ఒక నోటు చలామణిలోంచి తీసేశారు, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఎప్పటి నుంచి పెట్టారు? 15 జనవరియా 1 మార్చా? 1 మార్చి. కాదు, 15 జనవరి 2015. గుండె జారి గల్లంతైందే సినిమాలో హీరోయిన్ ఎవరు? నిత్యా మీనన్. తీసుకోండి. భాగ్యశ్రీ 4, వరలక్ష్మి 2. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పిన రచయిత ఎవరు? ఆప్షన్స్. బాగుంది కదా ఆలోచించడానికి. ఏ తిలక్, బి అజంతా. అబ్బో, వీళ్ళెవరు అసలు? రచయితలు, గొప్ప రచయిత. అవునా? ఎవరు? ఏ తిలక్, బి అజంతా. తిలక్. కరెక్ట్. 3. వరలక్ష్మి 3. నా కోసం 0 సైజే నువ్వు మెయింటైన్ చెయ్యక్కర్లేదు, నా కోసం మేకప్ లిప్స్టిక్ వెయ్యక్కర్లేదు, నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డెన్ కొరకక్కర్లేదు, నా కోసం ఓ కిస్సేం నువ్వు ఇవ్వక్కర్లేదు. ఓకే, దేశముదురు సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. కరెక్ట్ ఆన్సర్. 6. శిరీష 6. నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? అత్యంత పొడవైన పాదాలు కలిగినటువంటి వ్యక్తిగా గిన్నెస్ రికార్డ్ సాధించిన వ్యక్తి ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్. మీరు కాదు సుమా. ఏ వెనిజులా, బి జపాన్. నేను కాదు. వెనిజులా. కాదు, జపాన్. ఆగండి, మీరేమన్నారు? వెనిజులా. కరెక్ట్ ఆన్సర్. వెనెజులా చెందినటువంటి జైసన్ ఓర్లాండో రోడ్రిజ్ హర్నాండెజ్, ఇతని పాదాలే కాదు, పేరు కూడా చాలా పెద్దగా ఉంది, అనేటువంటి వ్యక్తి పాదాలు అత్యంత పొడవైనటువంటి పాదాలుగా గిన్నెస్ బుక్ రికార్డులోకి ఎక్కాయి. అతడి కుడి పాదం పొడవు 40.1 సెంటీమీటర్లు, ఎడమ పాదం పొడవు 39.6 సెంటీమీటర్లు. అంటే సాధారణ పాదాల కంటే రెట్టింపు సైజ్ అన్నమాట. కళ్యాణి 1, శిరీష 2. రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క మాసుమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి హై దక్కింది కిక్క
చేసావు భాగ్యశ్రీ, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. చూసారా ఏంటిది? బాల్. నా చేతికి ఎందుకు వచ్చింది? మీరు ఇప్పుడు క్రికెట్ ఆడతారు, మేము చూస్తాం. మేము క్రికెట్ ఆడతాం, మీరు చూస్తారా? కాదు, అక్కడ ఏమిటో రాబోతుంది, అది మ్యాటర్. ఫస్ట్ చిత్రం చూడండి. వరలక్ష్మి, శ్రేయ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. శ్రేయ ఫుట్బాల్ ఆడుతుంది. మనకు ఒక మంచి ఆటగాడు వచ్చాడు ఇవాళ మన ప్రోగ్రామ్ కి. అతను నేను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అతను వరల్డ్ రెనౌండ్ క్రికెట్ ప్లేయర్ అవుదాం అనుకుని ఫైనలీ మంచి యాక్టర్ అయ్యాడు. హీఈస్ నన్ అదర్ దెన్ రాకేష్. ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. వచ్చేటప్పుడు ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయాను, ఏమనుకోవద్దు. ఇప్పుడేంటి ఇదిగో అందరూ కాళ్ళకు కట్టుకుంటారు, చేతులు కట్టుకున్నావు ఎందుకు? ఈ మధ్య కొన్ని పరిస్థితుల వల్ల కిందకి రావాల్సిన పైకి వచ్చేసాయి. ఓకే రెడీ. మేకప్ తగ్గించండి. మేకప్ తగ్గిస్తే ఏంటంటే కొంచెం గ్లామరస్ గా కనిపిస్తారు. టిప్స్ అండి, అంటే మీ ప్రోగ్రామ్ లో మీరు టిప్స్ ఇస్తారు. యాంకరే తగ్గించరు, పార్టిసిపెంట్స్ ఎందుకు తగ్గుతారమ్మా? మీరు నేచురల్ గ్రామర్ మీకు తెలియట్లేదు. రెడీ, ఆగండి. రెడీ. అది చెప్పుతో కొట్టినట్టుంది, బాల్ వేసినట్లేదు. ఇదే రెడీ. మా రాజీవ్ బావని బాల్లో ఆడుకుంటున్నారు, మాకు ఇప్పుడు అర్థమైంది. మీరు అలా అయితే అవుట్ చెప్పక ఇంకేం చెప్తాం. మీరందరూ అలా దిక్కులు చూస్తూ నించోకపోతే ఫీల్డింగ్ చేయొచ్చుగా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అక్కడ నాకా? మీకు కాదండి. అండి ఏంటి అప్పుడే ఏం కాకుండా? అండి అట మనుషులు కనిపిస్తే చాలు లాగేస్తున్నారు మీరు. అండి అంట. మరి వాడు వేసే ముందు సెకండ్ పిక్చర్ ఎవరిదో చూద్దాం. నువ్వు కొంచెం పక్కకి రా. నోటేళ్ళు మరి అంత దగ్గరికి వెళ్ళి చూస్తే నీకు అసలే పెళ్లి కావాల్సిన వాడివి. ఐ ప్రాబ్లం ఉందని తెలిసిపోతుంది. నాకు తెలిసిపోయిందమ్మా. నాకు తెలిసింది. ఈ మధ్య ఒక సినిమా కూడా చేశాను. ఏమైతానా? ఎలా ఒప్పుకున్నారు? భాగ్యశ్రీ, అనుష్క. నువ్వు అలానే అమ్మాయేనా? చూద్దాము. నువ్వే సినిమా చేసావు? 0 సైజ్ అని. సైజ్ 0 కరెక్ట్ గా సరిపోతుంది. కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మనం బాల్ వేసుకుందాము. రెడీ? అనుష్క దామదా. డాడీ ఏం చేస్తాడు? అక్కడి నుంచి డాడీ ఎవడు అనుష్క వెనకాల పడుతూ ఉంటారని చూస్తూ ఉంటాడు. రెడీ? డాడీ ఏం చేస్తారా? ఫిలిం డిస్ట్రిబ్యూటర్. హలో. మా బంతులు ఎప్పుడైనా దూరంగా వెళ్ళిపోతే మేము కొట్టుకోవడానికి వేరే బంతులు పెట్టుకున్నాం. ఓకే ఓకే నెక్స్ట్ పిక్చర్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్. కమాన్ నెక్స్ట్ పిక్చర్. ఇవాళ వాళ్ళు ఆడుతూ వస్తున్నారు, మనం ఆడుతూ చూస్తున్నాం. ఇది దీన్నే తమ్ముడు రాకేష్ కూడా వచ్చాడు ఇవాళ. థ్యాంక్ యూ. నాకు అర్థమైందండి. ఈయంతో కూడా చేసేసావా? లేదు, అంత అదృష్టం ఇంకా రాలేదు. విక్టరీ వెంకటేష్. వెంకటేషేనా? పని చేస్తున్నా. ఏంటి పని చేసేది?
ముగించేయి, ఎక్కువ మాట్లాడుతున్నావు వెళ్ళు. మీకు 6 పాయింట్లు. ఇది మా సుధీర్ గడ్ బాల్. ఇందులో సుధీర్ మొహం కనిపిస్తుంది, కోర్తే పగిలిపోవాలంతే. ఇంత శ్రమ పట్ట నాకు ఇష్టం లేదక్క. దాచిపెట్టుకోండి, దాచిపెట్టుకోండి. ఎవరండి గేమ్ మీకు నేర్పించిందా? న్యూ క్రికెట్. న్యూ క్రికెట్. ఓకే, మరి నెక్స్ట్ చిత్రం చూద్దాం ఈలో కదా. కమ్ ఫస్ట్. వెంకటేష్ గారు బాగా ఆడతారు కదా క్రికెట్ అసలు. ఆయన, శ్రీకాంత్ గారు, తరుణ్ గారు, రాజీవ్ కనకాల చాలా బాగా ఆడతారు. నెక్స్ట్ చిత్రం. వద్దు వద్దు, నాకు తెలిసిపోయింది. నాకు తెలిసి శిరీష. సూర్య కాదు, రామ్ చరణ్. చూద్దాం. ఓకే, -6. ఇంతకీ రైట్ హ్యాండ్ లో వేస్తున్నావా, లెఫ్ట్ హ్యాండ్ లో వేస్తున్నావా? అట్లా కన్ఫ్యూజ్ చేయటమే బాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే సరే, అయితే ఇప్పుడు చూడు. నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాను. నేను ఎటైనా కొట్టొచ్చు. ఓకే ఓకే, అంటే మీరే కొడతారా? ఇది అన్యాయం అండి. ఇది వేసేద్దామనే నువ్వు మధ్యలో అంటే బాలేస్తా, ఇంకేమన్నా వేస్తుందేమోనని ఆశ. చెప్పులేస్తారు. ఇదిగో నీకో సంగతి తెలియదు. ఫ్యామిలీయా? మన ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక మెంబరే. ఏమ్మా, మీ తమ్ముడు కాదా ఇతను? అన్నయ్య. తమ్ముడేంటి అన్నయ్య? ఓహో, ఫ్యామిలీ మంచి అండర్స్టాండింగ్. లాస్ట్ బాల్. లాస్ట్ బాల్ ఇన్. ఓకే, సరిగ్గా రాకేష్ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. కెమెరామెన్ అవుట్. సూపర్ రాకేష్, ఇప్పుడు నీదే బ్యాటింగ్ ఇటు వచ్చాయి. మనం ఇలాగ పిక్చర్ చూద్దాం. భాగ్యశ్రీ, తరుణ చూద్దాం. యా, యు కాట్ తరుణ్ ఇన్ యాక్షన్. 6 పాయింట్లు. సో నువ్వు ఎప్పటి నుంచి ఆడుతున్నావు రాకేష్ క్రికెట్? యాక్చువల్లీ ఐ కెన్. క్రికెట్ అనగానే నీలోని సచిన్ టెండూల్కర్ బయటకు వచ్చాడు ఎందుకు? అంటే క్రికెట్ అనగానే గుర్తుకొచ్చేది సచిన్ టెండూల్కర్. లైక్ యాంకరింగ్ అనగానే సుమా, అంతే కదా? అంతే. లాస్ట్ పిక్చర్. ఆయనకి రిటైర్మెంట్ ఉందేమో కానీ అక్కకి లేదు. యా, భాగ్యశ్రీ. త్రిష కళ్ళు తేలేసింది, చూద్దాం. నేను అమ్మాయి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏంటది? A² + B² + 2AB అంతమ్మా? నాకు తెలియదు. ఇవి చెప్పడం కష్టం. త్రిషాలు, అనుష్కలు, సినిమాలు 24/7 కదా. నువ్వు పక్కన పెట్టు, నువ్వు చెప్పు. A² + B². నా ఇజ్జత్ దియకు ప్లీజ్. A + B (2). వెరీ గుడ్. ఓకే, Yeah. సో లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ భాగ్యశ్రీ వేస్తారు. భాగ్యశ్రీ రండి. రమ్మదా. రాకేష్ రెడీ? సారి కోడితే దిమ్మ అయితే తిరగదు. నీకు జబర్దస్త్ లో ఎవరు బాగా ఇష్టం? ఎవరు? గెటప్ సీను. ఓకే, ఇంకా చాలు, ఒకళ్ళు చాలు. వద్దు కొంచెం పర్లేదు అన్నయ్య, చెప్పమంటే చెప్తా. ఏంటి ఈ ఫ్యామిలీ డ్రామా ఎందుకు? సారీ రాకేష్, నేను చెప్పమని చెప్పాను. చెప్పలేదా నేను రాకేష్ అంటే ఇష్టం అని చెప్పమని? నాట్లో చెప్పాలా? చెప్పమంటే చెప్తా ఇప్పుడు. ఓకే, అండ్ ద లాస్ట్ అండ్ ద ఫైనల్ బాల్ ఎవరు విన్ అవుతారు? యా, రెడీ. ఈ రోజు జబర్దస్త్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చినటువంటి రాకేషా లేదా మన స్టార్ మహిళ? తాడో పేడో తేలిపోలెట్స్. రిటైర్డ్ కిడ్నీ. సారీ, రబ్బర్ బంతితో కూడా ఇంత దెబ్బ తగులుతుందని నేను అనుకోలేదు. బాయ్స్, ఇతన్ని ప్లీజ్ తీసుకెళ్ళండి. గర్ల్స్ లేరా? వెళ్ళిపోయారు.
నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. ఓరుగల్లుగే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే బోర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల చిందులేస్తున్న చిత్త రంగిలా ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే బోర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే వరలక్ష్మి సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు కొట్టండి వరలక్ష్మికి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సవల ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఏమిటో జాగ్రత్తగా చూడండి. బంతి తీసుకోండి. అక్కడ 2 బంతులు పెట్టాము. రూట్ కొంచెం అలా ఉందన్నమాట. మీరు దీన్ని ఇక్కడ నుంచి ఇలా దొర్లిస్తున్నారు. వెళ్తోంది. ఏయ్ తొందరగా వెళ్ళు. డాన్సింగ్ చేసుకుంటూ వెళ్తాం. అరే పక్క దారి పట్టిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్గా దోసి టిష్క్యామ్ చేద్దాం. ఇప్పుడు ఆ బంతి అక్కడ ఉన్నా కూడా మనం ఇంకో బంతిని పంపించవచ్చు. ఇదే గేమ్. ఓకే, మళ్ళీ 2 బంతులు పెట్టుకోండి. మళ్ళీ ఆడండి. రెడీ 1 2 3 గో. బంతులు పడ్డాయి ఇప్పటికి. సో ఇప్పటికి 5 6 7 8 9 54 పాయింట్లు వచ్చాయి. అలాగే డిన్నర్ సెట్ వచ్చింది. రెడీ 1 2 3 గో. నాలుగు 24 పాయింట్లు. ఒకటి మీరు విసిరేశారు కాబట్టి లెక్కలోకి రాదే. కూల్ జగ్. రెడీ 1 2 3 గో.
5 బంతులండి. సో 30 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. భాగ్యశ్రీ మీ టార్గెట్ 36 అంటే 6 బంతులు పడేయాలి. అయితే మీరు విన్ అవుతారు, లేదంటే శిరీష విన్ అవుతారు. ఓకే రండి, రెడీ 1 2 3 గో. పాయింట్లు వచ్చాయి. ట్రావెలింగ్ సెట్ వచ్చింది. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో ఈ రోజు మన స్టార్ మహిళ శిరీష. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో విన్నర్ గా మీరు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. సౌందర్యాన్ని ఇనుమడింప చేసే బంజారాస్ ప్రొడక్ట్స్ పార్టిసిపెంట్స్ అందరికీ